హాయ్ ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనలు, నిరసనలతో మరియు రక్తంతో ఆ దేశమంతా నిండిపోయింది. గత నెల నుంచి జరుగుతున్న కోటా ఉద్యమం ఆగస్టులో మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర హింసకు దారితీసింది. ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోగా గత ఆదివారమే దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఆందోళనలో పిల్లలతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆదివారం వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకుల నివాసాలను కూడా టార్గెట్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి పొరుగునే ఉన్న మన దేశంలోని త్రిపుర రాజధాని అగర్తలకు ప్రత్యేక మిలిటరీ హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ వీడియోలో అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది మరియు ఈ అల్లర్లకు కారణమేంటో అనేది తెలుసుకుందాం. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడైన షేక్ ముజీబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా ప్రపంచంలో అతి ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా పేరు పొందారు. అయితే బంగ్లాదేశ్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రస్తుత పరిస్థితికి దారితీసింది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30% ఉద్యోగ కోటాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గత నెలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. కానీ బంగ్లాదేశ్ సంక్షోభం, అల్లర్లకు కారణమైన రిజర్వేషన్ల అంశం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉన్నదే. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి, ఆ దేశ జాతిపితగా కొనియాడే ముజీబుర్ రెహమాన్ 1976లో సివిల్ సర్వీసుల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్ విమోచనంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు 30%, అదే యుద్ధం సమయంలో పాకిస్తాన్ చేతుల్లో అత్యాచారానికి గురైన బాధిత మహిళలకు 10% రిజర్వేషన్ కల్పించారు. అయితే 2018లో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేశారు. వారసులకు 5%, ఇతర వర్గాలకు మరో 2% మాత్రమే రిజర్వ్ చేశారు. అయితే హైకోర్టు మళ్లీ 30% కోటాను పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. గత నెలలో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కోటా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది. అయితే ఆందోళనల్లో చనిపోయిన వారికి న్యాయం చేయాలని కోరుతూ మరోసారి ఉద్యమం మొదలుపెట్టారు. పైగా దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటున్న వారు విద్యార్థులు కారని, వారంతా ఉగ్రవాదులు అని ప్రధాని షేక్ హసీనా కొన్ని మాటలన్నారు. వారిని అణిచివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్లో పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది కొద్ది వారాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ నిలువరించలేకపోతున్నారు. కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన పూర్ణ అసహయోగ్ ఆందోళన్ ఢాకా నగరంతో పాటు కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలనే విపరీతమైన డిమాండ్ చేయడంతో విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. దీని తర్వాత ఆ దేశంలో ఈ అల్లర్లు ఇంకాస్త ఎక్కువగా మారాయి. హింసాత్మక అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్లో ఇప్పటికే 300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీని ప్రభావం అక్కడకు వలస వెళ్లిన హిందువులపై కూడా పడింది. హిందువులపై, హిందూ దర్శనీయ స్థలాలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దేశంలోని ఇస్లామిక్ తీవ్రవాదులు హిందూ సమాజంపై తీవ్ర దాడులు మరియు హింసను ప్రారంభించారు. బంగ్లాదేశ్లో మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులు చాలా కాలంగా వివక్ష మరియు హింసను ఎదుర్కొంటున్నారు. 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సందర్శించిన తర్వాత భారతదేశంలోని ముస్లింలపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ అనేక మంది ఇస్లామిక్ తీవ్రవాదులు దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలపై దాడి చేశారు. అదనంగా బంగ్లాదేశ్ మాజీ పీఎం హసీనా భారతదేశానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారని ఆరోపించారు. ఇది దేశంలో విభేదాలు మరియు విధ్వంసాలకు దారితీసింది. ఉగ్రవాదులు హిందూ దేవాలయాలు, ఇళ్లను ధ్వంసం చేశారని పలు మీడియా నివేదికలు సూచించాయి. బంగ్లాదేశ్లోని కుల్నా డివిజన్లో ఉన్న మెహర్పూర్లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఆలయాన్ని
అశాంతి మధ్య ధ్వంసం చేసి తగులబెట్టారు. ఇస్కాన్ ప్రతినిధి ప్రకారం గుంపు ఆలయాన్ని ధ్వంసం చేయటమే కాకుండా జగన్నాథుడు, బలదేవ్ మరియు సుభద్రాదేవి ప్రతిమలను దహనం చేశారు. అంతేకాకుండా రాజధాని నగరం ఢాకాలో ఉన్న ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం కూడా వికృత మూకల దాడికి గురై దగ్ధమైంది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న సాంస్కృతిక కేంద్రం భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించింది. అయితే పొరుగు దేశంలో హిందువులపై దాడి కూడా భారతదేశానికి సవాలుగా ఉంది. ఎందుకంటే హిందూ సమాజానికి చెందిన ప్రజలు వారిపై హింసను అనుసరించి భారతదేశంలో ఆశ్రయం పొందవచ్చని చాలా అంచనా. బంగ్లాదేశ్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలోని సరిహద్దు భద్రతా దళం సోమవారం సరిహద్దు గ్రామాలు మరియు ప్రాంతాలలో అలర్ట్ జారీ చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు అక్కడి భద్రతా దళాలతో చర్చించిన తర్వాత బంగ్లా ప్రధాని రాజీనామా చేశారని, ఇదిలా ఉంటే మన దేశ ఫారెన్ ఎక్స్చేంజ్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఇలా చెప్పారు. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అక్కడి ఆర్మీతోనూ టచ్లో ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని, ఢాకా అధికారులతో గడిచిన 24 గంటల్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు. అయితే బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో పర్యటించారు. ఆ సమయంలో చాలా మంది బంగ్లా పౌరులు ఈ పర్యటనను తీవ్రంగా నిరసించారు. పలుచోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు. అప్పటి నుంచి చినికి చినికి గాలివానిగా మారింది విధ్వంసం. హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 1 కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిపోయారు. 1964, 2013 మధ్యకాలంలో వీళ్లంతా తీవ్ర వివక్షకు గురయ్యారు. అందుకే బంగ్లాను వీడారు. అయితే హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ పౌరులు ఎప్పుడు వచ్చి సాయం కోరినా ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనిపై పొలిటికల్గా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 1 కోటి మంది హిందువులు బెంగాల్కి వస్తున్నారని, వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తరువాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు మాత్రం మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ఈయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు కనుక ఇప్పటికైనా ఈయన వల్ల ఆ దేశ పరిస్థితులు చల్లబడాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.